ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. నేను చెప్పిన డీల్కి నువ్వు తొందరగా ఒప్పుకోవాలి, లేదంటే చిటికెన వేలుతో మొదలై బొట్టిన వేలుతో ముగిస్తానా. మా నాన్నని కలవడానికి వచ్చాను మేడం. అతన్ని కలవడానికి అస్సలు వీలవ్వదమ్మా. అలా అనకండి మేడం, మా నాన్నతో 5 నిమిషాలు మాట్లాడాలి. 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. ప్లీజ్ కుదరదమ్మా. బాబాయ్, తను చిన్ని నా కోసం వచ్చింది. ఒక 2 మినిట్స్ మాట్లాడి పంపించేస్తాను. కుదరదు, ఇన్స్పెక్టర్ గారు చెప్పారు నీకోసం ఎవరన్నా వస్తే మాట్లాడి కోర్టుకు తీసుకెళ్తాం కదా, అక్కడ కలిసే వరకు ఇక్కడ నుంచి వెళ్ళాను మేడం. ఏదో ఒకటి చేసుకో అమ్మా, మా ఉద్యోగం చేద్దాం. చిన్ని ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆఫ్ టికెట్ వదినమ్మనేమో చిన్నిని బయటికి తీసుకురావద్దని చెప్పింది. చిన్న ఏమో ఇక్కడ నుంచి కదలనని చెప్తుంది. ఇంటికి మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం, లేకపోతే ఇంటికి వెళ్దాం. చెప్పురా, ఎక్కడుంది మా చిన్న కదా కావేరి? నువ్వు నా డీల్ ఒప్పుకుంటేనే నువ్వు చెప్పిన ప్రశ్నలకు నేను ముందు అలాంటి పీసులు చాలా వస్తాయి, జాగ్రత్త. పీసులుగా పంపించమంటావా, లేకపోతే బాగా కాలర్ పట్టుకుంటావా? ఏం చూసుకొని మొగడు జైలుకు పోయిండు, అన్న చచ్చిపోయిండు. ఏం చూసుకొని ఎంత పొగరు? నీలాంటి దాన్ని చంపి పడేయాలి. ఆమెకు డాష్ ఇచ్చింది కదా, ఆ కోపంలో నాకు కాలర్ పట్టుకుంది అంతే. ఇలాంటివన్నీ చూసి వదిలేయాలి నాగవల్లి. ఇలాంటివి మర్చిపోవద్దు, పీస్ఫుల్గా ఉందాం. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? మా నాన్నని కలవడానికి వచ్చాను సార్. వీళ్ళు కూతురు అంట సార్. బాలాజుని కలవడానికి వచ్చింది. చూడమ్మా, మీ నాన్న మీద మర్డర్ కేసు ఉంది, మీరు కలవడానికి చెప్తున్నాను కదా, వెళ్ళు. నేను మా నాన్నని కలిసే వరకు ఇక్కడ నుంచి వెళ్ళాను సార్, వెళ్ళను. వచ్చినప్పటి నుంచి నువ్వు చిన్న పిల్లవు, నీకేం తెలీదు. మీ నాన్నని కలవడానికి రూల్స్ ఒప్పుకోవమ్మా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. కూతురు తండ్రిని కలవడానికి రూల్స్ ఒప్పుకోవా సార్? మీ నాన్న మర్డర్ చేశాడో లేదో ఇక్కడ కాదు, కోర్టులో తెలుస్తుంది. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళాను సార్, మా నాన్నతో మాట్లాడేవారు. ఎలా పంపించాలో నాకు తెలుసు. అరే, నీ కూతుర్ని వెళ్ళిపోమని చెప్పురా. పోలీస్ పద్ధతిలో చెప్పాలా? వద్దు చిన్ని, వెళ్ళిపో. ఇక్కడ నుంచి వెళ్ళిపో, నా మాట విని మా నాన్న కాదు కదా, దేవుడు వచ్చి చెప్పినా నేను వినను. నీకేమైనా పిచ్చా? మీ నాన్నని కలవడానికి వీలు కాదని చెప్తున్నాను కదా. మీరు మా నాన్నని కలిసే వరకు నేను ఇలానే వెయిట్ చేస్తాను. ఈ వర్షంలో ఇలానే మొండి అంటే ఈ పిల్ల నాకన్నా జగమొండిలా ఉంది. సరే, ఒక 5 నిమిషాలు మీ నాన్నతో మాట్లాడి వెళ్ళిపోవాలి, సరేనా? చిన్ని, ఈ వర్షంలో తడుస్తూ నా కోసం ఇలా వెయిట్ చేస్తున్నావా? నువ్వు నేరం చేయలేవని నేను నమ్ముతున్నాను నాన్న, కానీ నువ్వు నేరం చేసినావని అందరు నమ్ముతున్నారు. అమ్మ కూడా నిర్దోషి అని నిరూపించాక అందరూ నమ్ముతారు. చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు నాకు. నేను లాయర్తో చెప్తాను, మొత్తం చెప్తాను. కానీ అందరూ ఆ వీడియో చూసి నేనే మా అమ్మాయిని చంపానని అనుకుంటున్నారమ్మా. నువ్వు కంగారు పడకు నాన్న, నేను వెళ్ళి రేపే రాయల్. అలాగే చిన్ని, జాగ్రత్త. అదే ఆఫ్ టికెట్, చిన్నిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు, సరే? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఉషా టీచర్ కదా? మా అబ్బాయి మీ స్కూల్లోనే చదువుతున్నాడు. ఏం లేదు, బాలరాజుని కలవాలి. సరే, మీరు వెళ్ళి మాట్లాడాలి. నువ్వు వస్తావని అస్సలు అనుకోలేను. రావాల్సి వచ్చింది. ఎక్కడుందో తెలియట్లేదు. భారతాంటికి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడుందో అర్థం అవ్వట్లేదు. ఆ దేవగాడే చిన్నిని కిడ్నాప్ చేశాడేమో అని భయంగా ఉంది. ఆ దేవగాడు కిడ్నాప్ చేయడం ఏంటి? ఇప్పుడే కదా చిన్ని ఇక్కడ వచ్చి కిడ్నాప్ చేయడం ఏంటి? చిన్ని 2 నిమిషాల క్రితం ఇక్కడే కదా వచ్చి వెళ్ళింది. అవునా? చిన్ని ఇక్కడ వచ్చి వెళ్ళింది. క్షేమంగానే ఉందన్నమాట. అమ్మయ్య, చిన్ని క్షేమంగానే ఉంది. ఏమైంది కావేరి? నాకు నరకం చూపిస్తున్నాడు. ఆ దేవగాడు ఇంత నీచానికి దిగజారాడా? దిగజాగాక ఏం చేస్తాడు? అన్నయ్య తోడుకుట లేని దాన్ని అనాథనైపోయాను కదా, అందుకే నా అనుకున్న వాళ్ళని చంపేస్తున్నాను. మీ అన్నయ్యని చంపినాని ఎలా నమ్ముతున్నావు కావేరి? నేను మనిషిలా మారిపోయాను, మృగంలా మళ్ళీ ఎందుకు మారుతాను? నన్ను నమ్ము, నేనేం చంపలేగాడే. మీ అన్నయ్యని చంపి ఆ కేసులో నన్ను ఇరికించాడు. నేను ఎందుకు అలా చేస్తాను? కళ్ళ ముందు సాక్ష్యాలు ఏమో మా అన్నని నువ్వే చంపావని అంటున్నాయి, కానీ మనసాక్షి మాత్రం నువ్వు చంపలేవు అని అనిపిస్తుంది. ఏం చేయాలో నాకేమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాలేదు. నిన్ను ముందు బయటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు? పోలీసులు కలవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. రాత్రి వరకు అక్కడ ఉండాల్సి అవసరం. తడుస్తాలో మొండిగా ఎందుకు కూర్చున్నావు? నాన్నని కలవాలని వచ్చాను కదమ్మా, నాన్నని కలిసే వెళ్ళాలి. అలాంటి ఫోన్కి చాలా ఫోన్ చేశాను, కలవట్లేదు. ఎందుకు? నానమ్మ ఇంట్లోనే ఉంది, ఫోన్ ఖరాబ్ అయింది. ఎక్కడ ఉన్నారో తెలియక నేను చాలా కంగారు పడాను. ఇప్పటి నుంచి నాకు తెలియకుండా బయటికి నాన్నని కలవడానికే కదా వెళ్ళింది, ఎందుకంత టెన్షన్? లోహిత కాకలేస్తుందంట. ఏమన్నా బయట ఏమన్నా తీసుకొని రా, సరుకులు ఏం లేవు, డబ్బులు కూడా లేవు కొనుక్కోవడానికి. నువ్వు వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొని రా అత్త. సరే చందు, నేను ఏమన్నా 10 నిమిషాలు వెయిట్ చేయండి అమ్మా. సరే అత్త. ఏమైందంటమ్మా? ఏం లేదు, రోహిత వాళ్ళ కాకలేస్తుందంట. నేను భోజనం నుంచి మీరు బయటికి రావద్దు. నేను బయటికి రాకపోతే నాన్నని ఎవరు బయటికి తీసుకొస్తారమ్మా? చిన్ని, నేను చెప్పే మాటకి వెళ్ళండి. ఆటో, జాగ్రత్త చిన్ని. నాకు చెప్పకుండా బయటికి రావద్దు. దుర్మార్గుని బాధ నుంచి ఎలా చిన్నిని కాపాడుకోవాలో ఏంటో.